నేరేడు చెట్టుకి లక్ష్మీ నరసింహస్వామికి ఉన్న సంబంధం ఏమిటి? నేరేడు చెట్టుకు ఎందుకు లక్ష్మీ నరసింహస్వామి వరం ఇచ్చారో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి అత్యంత ఉగ్ర రూపంలో ఉంటారు. ఆ సమయంలో ఆయన గోళ్లకు తగిలిన రాక్షస రక్తపు వేడిని మంటను తగ్గించుకోవడానికి ఆ చెట్టు చల్లదనం స్వామివారికి ఉపశమనం కలిగించింది. తనను శాంతింప చేసినందుకు గాను లక్ష్మీ నరసింహస్వామి ఎంతో సంతోషించి నేరేడు చెట్టుకి ఒక వరం ఇచ్చారు. ఎవరైతే భక్తితో నేరేడు చెట్టున నీడను లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని ఆయన వరం ఇచ్చారనేసి మనకి పురాణాలు చెబుతున్నాయి. నేరేడు పండు రంగు శ్రీ మహావిష్ణువు శరీర వర్ణాన్ని పోలి ఉంటుంది. అందుకే నేరేడు చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. నరసింహస్వామి జయంతి వంటి పర్వదినాల్లో నేరేడు చెట్టుని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విధంగా అయితే నేరేడు చెట్టుకి లక్ష్మీ నరసింహస్వామికి ఉన్న సంబంధం తెలుసుకుందాం కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి షేర్ చేయండి.